దేవుడు కోరుకున్న పని చేశాడు. తద్వారా ఏం జరిగింది మీకు తెలుసా? నెహెమ్యా అప్పటిదాకా గిన్నందించే పనోడే. వినండి, నెహెమ్యా అప్పటిదాకా గిన్నందించే పనే. తన గుండెలో కోరిక కలిగింది, ఈ పని కొద్ది రోజులు ఆపి వెళ్ళి ప్రాకారాలను తిరిగి పునర్నిర్మించాలి. అంటే సమాజ క్షేమాన్ని కోరాడు, తన ప్రజల దేశ క్షేమాన్ని కోరాడు. వెళ్ళాడు, 6 నెలలు కష్టపడ్డాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా? నెహెమ్యా హృదయంలో ఒక చిన్న ఆలోచన. నేను ఎంతగా పనులు మానుకొని, ఇంత కష్టపడి, డబ్బులు పోగొట్టుకొని ఎంతగా కష్టపడుతున్నాను కదా, దేవుడు నన్ను మర్చిపోతాడేమో, దేవుడు నన్ను గుర్తు చేసుకుంటాడో గుర్తు చేసుకోడో. 6 నెలలు పని మానుకొని రాజు దగ్గర దర్జాగా బ్రతికే నేను రాత్రింబగళ్ళు ఇక్కడికి వచ్చి దుమ్ములో బూడిదలో పనిచేస్తున్నాను. ఆయన కోసం, ఆయన్ని ప్రేమించి నన్ను గుర్తు చేసుకుంటాడో గుర్తు చేసుకోడో అన్న ఒక చిన్న ఫీలింగ్ ఉంది. అది ఎక్కడ అర్థమైందంటే తీయండి, చూపిస్తా. నెహెమ్యా గ్రంథము 5:19 చూడండి ఒకసారి. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను దృష్టించుము. ఏమంటున్నాడు? దేవా, ఈ జనులకు చేసిన సకల ఉపకారాలను బట్టి దయచేసి నన్ను చూడు ప్రభువా. అంటే చూడకుండా దాటిపోతావేమో, ఆ ఆలోచన ఉంటేనే కదా ఆ మాట ప్రార్థన చేయగలిగేది. నన్ను చూడు ప్రభువా అంటే ఇంత కష్టపడుతున్నానయ్యా అన్నాడు. తీయండి, పేజీ తీయండి, ముందుకు పోదాం పండి. 13వ అధ్యాయం దగ్గరికి రండి. 13, 14 చూడండి. నా దేవా, ఈ విషయములో నన్ను జ్ఞాపకముంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరవకుండుము. ఏమంటున్నాడు? అయ్యా, ఎంత కష్టపడుతున్నానో, ఎంత త్యాగం చేసి నీ కొరకు వచ్చానో, ఎంత నా ధనాన్ని ఖర్చు పెడుతున్నానో, దయచేసి మర్చిపోమాకయ్యా అడిగాడా? ఇటుపక్క చూడండి, 22వ వచనం. అప్పుడు తమను తాము 3వ లైన్ చూడయ్యా. నా దేవా, ఇందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. మళ్ళీ ఏమంటున్నాడు? అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. ఇదెన్నోసారి? 3. మళ్ళీ ఈ చివరి 31వ వచనం చివరి లైన్ చూడండి. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము. ఎన్నిసార్లు చెప్పాడండి? 6 నెలలు సెలవులు పెట్టి సమాజ క్షేమం కోసం, దేశ క్షేమం కోసం, దేవాలయ క్షేమం కోసం వెళ్ళాడా? కష్టపడ్డాడా? డబ్బులు ఖర్చు పెట్టాడా? 6 నెలలు జీతం బాగొట్టుకున్నాడా? ఇంత కష్టపడుతూ తన హృదయంలో ఉన్న ఒక చిన్న ఫీలింగ్ ఏంటంటే, దేవుడు చూస్తున్నాడో లేదో, దేవుడు గుర్తుపెట్టుకుంటాడో గుర్తుపెట్టుకోడో, మర్చిపోతాడేమో అని 4 సార్లు అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో, మేలుకై నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నీకోసం ఎంత కష్టపడుతున్నానో నన్ను జ్ఞాపకం చేసుకో. 4 సార్లు, ఇంకా చాలాసార్లు ఉంది, నేను జస్ట్ మీకు టైం లేదని 4 చూపించాను. ఇక్కడ నెహెమ్యా 4 సార్లు ప్రార్థన చేస్తుంటే అక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడో చూడండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూస్తారా? మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం ఒకసారి గట్టిగా. ఆ రోజు నెహెమ్యాకి కలిగిన ఫీలింగు ఈరోజు కూడా చాలా మందిని వెంటాడుతుంది. దేవుడి కోసం పనులు మానుకొని, డబ్బులు బాగొట్టుకొని మందిరానికి వచ్చి పరిచర్య చేసి ఆరాధించి ఆత్మీయ జీవితమే ప్రాముఖ్యమని ఇంత విలువ దేవునికి ఇచ్చి ఎన్నో కోల్పోతున్నాను, ఎంతో పరిచర్య చేస్తున్నాను, ఇంత ప్రాముఖ్యతను దేవునికి ఇస్తున్నాను. దేవుడు గుర్తుపెట్టుకుంటాడో గుర్తుపెట్టుకోడో మరి
మీరు అనుకుంటారేమో ఆయన నామాన్ని బట్టి చూపిన ప్రేమను, చేసిన సేవను మరిచిపోయేదానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కానే కాదు. డౌట్ ఉందా మీకు? ఉందా? నెహెమ్యా 4 సార్లు అయ్యా గుర్తు చేసుకో ప్రభు అన్నాడు. దేవుని సమాధానం, మనుషులు మర్చిపోతారేమో, కృతజ్ఞత లేని తత్వాన్ని మనుషులు చూపెడతారేమో. నేను అలాంటి వాడిని కాదు, ఇంత చేసినా మర్చిపోను. ఒక్క రూపాయి దేవుని పేరిట మీరు ఇచ్చినా అది రాయబడుతుంది. మరిచిపోయే దేవుడు కాదు. ఒక్క చెమట చుక్క దేవుని కొరకు మనం చిందిస్తే మర్చిపోయే దేవుడు కాదు. ఒక్క అడుగు దేవుని కొరకు మనం వేస్తే మర్చిపోయేవాడు కాదు. లెక్కలు రాస్తున్నాడు మొత్తం. ఏంటి? లెక్కలు రాస్తున్నాడు. పైన ప్రతి వానికి ఇచ్చుటకు ఆయన దగ్గర జీతం ఉంది. ఉదయం పనికెళ్ళి సాయంత్రం దిగితే డబ్బులు ఇస్తారు కదా, ప్రతి వానికి ఇచ్చేదానికి ఆయన దగ్గర జీతం ఉందండి. లెక్క రాస్తున్నాడు, మరిచిపోడు. మనం ఇంత చేస్తే, ఇగో గుర్తుపెట్టుకు, ఇంత చేస్తే ఇంత ఆశీర్వాదం ఇచ్చే గొప్ప దేవుడు మనకున్నాడు. మనుషులు మర్చిపోతారండి, మనం గుర్తు చేయాలి. ఇదిగో ఆ రోజు ఎంత సహాయం చేశాను నీకు, నా రెక్కల కష్టం, నా డబ్బులు నీకు సపోర్ట్ చేశాను, మర్చిపోయావా? బాధపడతారు, గింజుకుంటారు. కొంతమంది కృతజ్ఞతాహీనులు ఉంటారు. దేవుడు అలాంటోడు కాదు. మరి ఇప్పుడు నెహెమ్యా ఈ విధమైన అడుగు వేయడం ద్వారా తనకు కలిగిన దీవెన ఏంటో తెలుసా? ఒక్క వచనం చూపిస్తాను చూడండి. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూస్తారా? మరియు నేను యూదా దేశములో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఏలుబడియందు 20వ సంవత్సరము మొదలుకొని 32వ సంవత్సరము వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకునలేదు. చాలు. ఇప్పుడు ఏమంటున్నాడు? నేను యూదా దేశంలో వారికి అధికారిగా నియమింపబడిన కాలము అంటున్నాడు. వెళ్ళింది దేనికి? 6 నెలలు సెలవు అడిగి వెళ్ళి పనిచేసి తిరిగి వస్తానని అడిగాడు కదా, అడిగింది అదే కదా. కానీ రాజు ఏం చేశాడో తెలుసా? దేవుడు రాజుని కదిలించి, నెహెమ్యా నువ్వు మరలా తిరిగి రామాకు, అంతకు ముందు ఉన్నట్టుగా గిన్నెందించే పని వద్దు ఇక నీకు, నిన్ను యూదా దేశం మీద ఒక గవర్నర్గా నిన్ను నిర్ణయిస్తున్నాను, అక్కడే ఉండి నీ ప్రజల్ని పరిపాలించు అని చెప్పి అధికారిగా నియమించాడండి. కొట్టండి గట్టిగా, పర్లేదు. 12 సంవత్సరాలు గవర్నర్. ఇదిగో చూడండి, రాజుగారి దగ్గర గిన్నెందించే పనిలో ఉన్నాడు. దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకు అడుగేసినందుకు ఒక సామాన్య స్థితిలో నుండి ఇప్పుడు తాను ఒక గవర్నర్. 12 సంవత్సరాలు మధ్యలో మళ్ళీ మార్పులు చేర్పులేం లేవు. యోధా జాతి మొత్తం మీద, యెరూషలేము మీద తాను ఒక గవర్నర్. అంటే గవర్నర్ అని అక్కడ లేదన్నయ్యా అని మీరు అడుగుతారేమో, అక్కడ లేదుగా బ్రదర్ అని అంటారేమో. అక్కడ ఏమనుందంటే అధికారిగా నిర్ణయించిన రోజు అన్నాడు కదా. హెబ్రీ మూల భాషలో చూస్తే అక్కడ వ్రాయబడిన పదం నేను మీకు గవర్నర్గా నియమింపబడిన రోజు నుండి అని ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు సెర్చ్ చేసి చూసుకోండి. గోడలు కడదామని పోయాడు, ప్రాకారాలు తిరిగి పునర్నిర్మిద్దామని అడుగులేశాడు. కానీ దేవుడు కృప చూడండి, ఇంత తాను చేస్తే 12 సంవత్సరాలు అధికారం తన చేతికి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి, సమాజాన్ని ప్రేమించి, ఆత్మీయ జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగులు వేసే వ్యక్తికి దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంతలా ఉంటుందండి. ఎన్ని సంవత్సరాలట? 12. అధికారి పోస్ట్ అడిగాడు ఆయన ఏమన్నా? అయ్యా గోడలు కట్టుకొని వస్తాను, పో ఉండు అక్కడే ఉండి, ఇంక రా మాకు. అదే వెళ్ళటం. అడిగింది కొద్ది రోజులే, మళ్ళా వచ్చింది 12 సంవత్సరాల తర్వాత. దేవునికి మహిమ.
అందుకే చెప్తున్నాను, ఇదిగో మనం ఆరాధించే దేవుడు న్యాయవంతుడు. ఆయన కోసం మనం ఒక అడుగేసామనుకో మర్చిపోయే దేవుడు కాదు. అంతకంత రెండంతలు కొలిచి ఇచ్చేవాడు ఆయన. మొత్తం లెక్క ఉంటుంది, రాస్తాడు ఏమేమి కోల్పోతున్నాం మొత్తం రాస్తాడు, తిరిగి సమృద్ధినిస్తాడు.